శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ ఉన్నాయి. ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో ఈ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం నాటి విచారణలో పలు ప్రశ్నలు సంధించింది. మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ఈ అంశంపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏమైనా మాట్లాడవచ్చన్న పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పనిచేయాలని విమర్శలు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె విరుచుకుపడ్డారు. ఇది సినిమా కాదని, ఇకనైనా వేషాలు ఆపి ప్రజల కోసం పనిచేయాలని ఆమె ధ్వజమెత్తారు. తప్పు చేశారు కాబట్టే పవన్తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడని, భిన్నమైన ప్రకటనలు చేసిన టీటీడీ ఈవోను కూడా విచారించాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్ తో మరి ఇన్వెస్టిగేషన్ కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం.